నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని అక్కడి ప్రభుత్వం తిరిగి వారి దేశాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను స్వదేశానికి పంపించే క్రమంలో అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై భారత్లో సహా పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ విడుదల చేసిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. అందులో వలసదారులకు సంకెళ్లు వేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 41 సెకండ్ల వీడియోను వైట్ హౌస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో పలువురు అధికారులు అక్రమ వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం వారిని విమానంలోకి తరలించారు. అమెరికాలోకి అక్రమంగా వచ్చే వారికి హెచ్చరికగానే వైట్ హౌస్ ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ వీడియోపై స్పందించారు. వైట్ హౌస్ వీడియోను రీపోస్ట్ చేస్తూ వావ్ అని పేర్కొన్నారు. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల 3 సైనిక విమానాల్లో భారతీయులని వెనక్కి పంపారు. తొలుత 104 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో తమను సంఖ్యలతో బంధించి తీసుకొచ్చినట్లు వారు వాపోయారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో దీనిపై స్పందించారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే ప్రక్రియను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చూసుకుంటోంది. మహిళలు, చిన్నారులను నిర్బంధించలేదని ఐపీసీ అధికారులు మాకు సమాచారం ఇచ్చారు అని జైశంకర్ తెలిపారు. అంతేకాకుండా డిపోర్టేషన్ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్రమ వలసదారులను వెనక్కి తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన 2 విమానాల్లోని వలసదారులకు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో అక్రమ వలసదారులను హెచ్చరిస్తూ వైట్ హౌస్ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది.